రాబోతున్నది. ఓకే సార్. కర్నూలు జిల్లాకి తాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఎప్పుడు ఉంటుంది, కానీ మనకు పక్కనే తుంగభద్ర నది ఉంటుంది సార్. ఈ ప్రభుత్వం అయిపోయేలోగా గుండ్రేల ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేసే అవకాశం ఉంటుంది సార్? మీరు అడిగేది ఒక గుండెల ప్రాజెక్టు అడుగుతున్నారు. మన కర్నూలు సస్యశ్యామలంగా అంటే ఒక గుండెలతోనే సాధ్యం కాదు. పశ్చిమ ప్రాంతంలో వేదవతి అనే ప్రాజెక్టు, ఆ తర్వాత వేదవతి ప్రాజెక్టు మొట్టమొదటి అక్కడ పశ్చిమ ప్రాంతంలో ఆలూరు ప్రాంతంలో చాలా డ్రాట్ ఏరియా. అక్కడ వేదవతి ప్రాజెక్టు దిశగా ముఖ్యంగా మనకి, ఎందుకంటే గత గవర్నమెంట్ దొరకవు. అందులో భాగంగా వేదవతి ప్రాజెక్టు వస్తే ఏమవుతుందంటే అక్కడ ఆలూరు ప్రాంతంలో 2014-2019 మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేదవతి ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి అనుమతులు ఇచ్చింది. గత గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇంచు కూడా పని చేయకుండా ఎక్కడ ఉన్న పనిని అక్కడ ఆపేశారు. అందులో భాగంగా ఆ ప్రాజెక్టును మళ్ళీ రీఓపెన్ చేసి ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా మళ్ళీ కట్టాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముఖ్యమైన ప్రాజెక్టుల జాబితాలో ఆ ప్రాజెక్టు చేర్చారు. త్వరలోనేది ఈ 5 years పీరియడ్లోనే మనకు, అంటే ఒక దాదాపు 1 year అయిపోయింది ఇప్పటికే. రాబోయే 4 సంవత్సరాలు దానికి నిధులు విడుదల చేసి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఆ ప్రాంత వాసుల యొక్క దాదాపు 80,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఆ ప్రాంతం యొక్క త్రాగునీటి సమస్యలు కూడా జరుగుతాయి. కాబట్టి వేదవతి ప్రాజెక్టు దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అంతేగాక ఆర్డిఎస్ రైట్ కెనాల్ కావాలి మనకు, ఆ దిశ కూడా చాలా చొరవ తీసుకున్నాం. మొన్ననే రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు మీరు చూసింటారు, ప్రజలంతా బాగా గమనించింటారు. నారా లోకేష్ గారు స్వయంగా చెప్పారు, గుండ్రేల ప్రాజెక్టు ఖచ్చితంగా కట్టడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వారికి మన గవర్నమెంట్కి సఖ్యత ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ టర్మ్లోనే మనకు దానికి బీజం పడాలని చెప్పేసి గతంలో ఒక జీవో ఇచ్చారు. గుండ్రేల ప్రాజెక్టు కట్టాలని కూడా అది తెలుగుదేశం పార్టీతే అది కూడా జీవో ఇచ్చింది. దాని దిశగా గుండ్రేల ప్రాజెక్టు దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా కర్నూలు అంటేనే కరువుకి వలసలకు నిలయమని తెలిసిందే. ఆ కరువును పారద్రోలడానికి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులను అన్నింటినీ ఫిలప్ చేసి సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి తెలుగుదేశం పార్టీ కంకణబద్దులై ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. వలసలకు పోకుండా ఉండడానికి